ఓకే. సో, కొంతమంది చెప్తే వినాలనిపిస్తది. అలాంటి వాళ్ళలో నాగబాబు గారు ఒకరు. ఓకే. మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారితో నేను సార్తో గోపాల గోపాల చేశాను. హ్మ్. గోపాల గోపాల కూడా చేసింగ్ సీన్స్ లోనే నేను ఆయన కాంబినేషన్ చేశాను. వెంకటేష్ గారు ఆయన బైక్ మీద ఆ! సేవ్ చేస్తారు కదా, నేను చేస్తుంటాను వెంకటేష్ గారిని, ఆయన వచ్చి సేవ్ చేస్తారు. హ్మ్. అప్పుడే ఫస్ట్ టైం నేను పవర్ స్టార్ గారిని చూడడం. హ్మ్. తర్వాత ఒక 2-3 సార్లు కలిశాను, కానీ అంటే ఎక్కువ మాట్లాడింది లేదు. మామూలుగా నేను తక్కువ మాట్లాడతాను అందరితోటి. హ్మ్. మళ్ళీ భీమ్లా నాయక్ సెట్లో ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. బట్ చిరంజీవి గారు అయితే చిరంజీవి గారు నాతో అంటే బాగా మాట్లాడతారు. ప్లస్ సీతామహాలక్ష్మి సీరియల్ ఆయన రెగ్యులర్ వాచ్ చేసేవారు. ఆ ఓకే. క్యారెక్టర్తో పిలుస్తారు. బాగా ఎక్కడ కనబడినా బాగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు చిరంజీవి గారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తున్నాము అని వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ చెప్పారా? ఏమో అంటే తెలిసిపోతుందండి. డిఫరెంట్‌గా స్క్రీన్ మీద చూసిందో తెలుస్తుంది, కానీ కొంతమందికి అంటే నన్ను కలిసిన వాళ్ళకి చెప్పాను. సాయిధరమ్ తేజ్ గారికి ఓకే. జిమ్ లో కలిసినప్పుడు చెప్పాను, ఇలా వెళ్తున్నానని చెప్పాను. అంటే అంటే వాళ్ళు అంటే పాపకి నిహారికకి వెళ్లే ముందు అంటే మొన్న రీసెంట్ గా వెళ్తున్నారంటే కదా బిగ్ బాస్ కంటే, అవునని చెప్పాను. వరుణ్ తేజ్ కూడా ఆయనకు కూడా తెలుసు. బట్ చిరంజీవి గారికి మేము వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏమో లేదంటే సార్ ఏదైనా మాటల్లో నాగబాబు గారు ఏదైనా ఒక మాట వేసినా చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది హౌస్‌కి వెళ్ళడం? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే, భరణి గారు వెళ్తున్నారు అంటే 100% ఈయన కప్పు కొట్టుకుని బయటకు వస్తారు అని చెప్పి ఒక టాక్. అలాగే కప్పు కొట్టుకుని ఇదే మన ఇంట్లో కప్పు అండి, టీ కప్పు కాదు కదా చేత్తో పట్టు తిరగడానికి. వాళ్ళు కప్పు కొట్టేస్తా ఉండడం కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ కొన్ని 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 గేమ్స్ ఎలా ఉంటాయంటే అండి, అక్కడ మనం ఏదో ఫిజికల్ ఫిట్నెస్లో ఉన్నామనో, లేదంటే మెంటల్గా ఫిట్గా ఉన్నామనో, లేదంటే మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతామన్నా, వీటన్నిటికన్నాని అక్కడ మనం 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 ఎలా ఉన్నామో మనల్ని అంటే భరణిని చేసిన క్యారెక్టర్ని తీసి పక్కన పెట్టండి. భరణిగా చూసే ప్రేక్షకులకి నచ్చినప్పుడే, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే వాళ్ళు ఓట్లు వేస్తారు. అది జరగాలంటే అక్కడ భరణి ఇప్పటి వరకు చేసింది కాకుండా వేరే కొత్త ఏదో తెలియాలి భరణి గురించి. వాళ్ళకి తెలియాలి, వాళ్ళు నమ్మాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా భరణి గారు, మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అంటే ఇప్పటి వరకు మీ యాక్టింగ్ వరకే చూసారు, మీరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించరు, బయట కనిపించరు. సో హౌస్ లో ఎలా ఉండాలి, మీలో ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవరికి తెలియని యాంగిల్స్ ఏమైనా? నాకే తెలియదండి. రేపు పొద్దున్న హౌస్ లో ఎలా ఉంటాను నిజంగా నాకు తెలియదు. నాకు సో నార్మల్గా మీరు ఇప్పుడు పరిచయం అయ్యారు అనుకోండి, మీరు నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తే నేను మీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తాను. మీరు నాకు ఇంత హెల్ప్ చేశారనుకోండి, మీకు నేను ఇంత హెల్ప్ చేయాలని చూస్తాను. డిఫరెంట్ గా అంటే నా మెంటాలిటీ అలా. మీరు నన్ను ఇంత బాధ పెడితే ఇంతకు ముందు మిమ్మల్ని ఇంత బాధ పెట్టాలనిపించేది. ఇంత బాధ ఏదన్నా డబుల్ ఉంటుంది. ఇదైనా అదేనే కోపమైన ప్రేమైనా ఎక్స్ట్రీమ్ ఉంటాయి, అంటే వయా మీడియాగా ఉండదు. సో నేనే నా లిమిట్స్ లో నేను నేర్చుకున్నాను. అంటే అది తీసుకోలేము, ఇది తీసుకోలేము కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మనకి వీళ్ళు శత్రువు అని చెప్పలేము, వీళ్ళు మిత్రుడు అని చెప్పలేము. అక్కడికి వచ్చేది అందరూ గేమ్ ప్లే ఆడడానికి వస్తారు. దాంట్లో మన గేమ్ ఎంతవరకు సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, మనం ఎంత సక్సెస్ అవుతాం అన్నది అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆడే గేమ్, మనం ఆడే గేమ్, అన్నింటిలో ఎవరిది బెటర్ గేమ్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో స్పోర్ట్స్ అవి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్లు అవి ఉంటాయి కదా, మీరు ఎలానో ఫిట్ గా ఉన్నారు, ఫిట్నెస్ కూడా ఇది తప్పు ఆలోచన. ఫిట్ గా ఉన్నామని టాస్క్లు గెలిచాలని ఏం లేదు. ఇదేదో అగ్ని పరీక్ష ఏదో వస్తుంది చూసారా మీరు? చూసాను. ఫిట్ గా ఉన్న కన్నా ఫిట్ గా లేని వాళ్ళు ఎక్కువ టాస్క్లు గెలిచారు, చూడండి కావాలంటే మీరు. అవును, అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష వేరు భరణి గారు, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్ స్లీప్ ఉండదు, ఫుడ్ ఉండదు, మైండ్ ఎలా ఇంబ్యాలెన్స్ చేయాలి అనేది తెలియదు, మొబైల్స్ ఉండవు. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రపంచం వేరు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ బిజినెస్, మీ వర్క్ స్పేస్, ఇదంతా వేరుంటుంది. బట్ వన్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత 100 days అసలు బయట ప్రపంచం తెలియకుండా బతకాలి. 100 days అని మీరు నేను డిసైడ్ చేస్తే అవ్వదు కదా. మేబీ ఒకవేళ వారం రోజులు, 14 రోజులు, లేదా 21 రోజులు, లేకపోతే నిజంగా 100 రోజులు దాటి ఉంటాం. అది మనం అంటే నేనైతే ఇన్ని రోజులు ఉంటాను, లేకపోతే 100 రోజులు ఇవన్నీ నేను లెక్క పెట్టుకుని నేనైతే వెళ్ళట్లేదండి. నేను ఒక కొత్త ప్లాట్ఫామ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నా. డెఫినెట్గా రకరకాల మెంటాలిటీ ఉన్నవాళ్ళు,
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, హ్మ్. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కరు టాలెంట్ ఉన్నోళ్ళు హ్మ్. అందరూ వస్తున్నారు. ఎవరు మనకు క్లోజ్ అవుతారో తెలీదు. ఎవరు మనల్ని టార్గెట్ చేస్తారో తెలీదు. ఆ! ఎవరు మనల్ని దూరం పెడతారో తెలీదు. హ్మ్. ఎవరు నేను కాంపిటీషన్ అనుకుంటారో తెలీదు. హ్మ్. బట్ అందరితోటి మనం ఈక్వల్‌గానే గేమ్ ఆడాలి మనం. అవును. బట్ చూద్దాం అక్కడికెళ్ళిన తర్వాత నాకు కూడా అంటే ఇలాగే చేయాలని ఏం లేదండి. ఏం ప్లాన్ లేదు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత నా గేమ్ ఎలా ఉంటదో, హ్మ్. నా గేమ్ నన్ను ముందుకు తీసుకెళ్తదో, నా గేమ్ నన్ను వెనక్కి పట్టుకొని లాగుతదో, చేయి పట్టుకొని లాగుతదో తెలీదు. హ్మ్. బట్ డెఫినెట్‌గా వన్ థింగ్ ఐ కెన్ సే దట్ డెఫినెట్‌లీ ఐ విల్ గివ్ మై బెస్ట్. ఓకే. ఫుడ్, స్లీప్ ఇవి 2 కొంచెం మేనేజబులా మీరు? అంటే ఫుడ్ ఎలాగా నేను ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఎలాగో తక్కువ తింటున్నాను కాబట్టి మేనేజ్ చేయగలనని చెప్పి అనుకుంటున్నాను ఫుడ్ విషయంలో. ఓకే. ప్లస్ ఇంకోటి మా బ్యాచ్‌లో చాలా మందికి తినేయడం కన్నా, దొరికిందల్లా తినేయడం కన్నా పక్కోళ్ళకి పెట్టడం చాలా ఇష్టం. ఓకే. సో అదేమైనా హెల్ప్ అవ్వచ్చేమో చూద్దాం. సో, మీరు హౌస్‌లో ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్స్ నేమ్ రివీల్ అయ్యాయి కదా! సో, మేము ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కానివ్వండి, మీరు వెళ్తున్నారని తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఒక పెద్ద, ఇంటికి ఒక పెద్ద అని ఎలా అంటారో, సో, 'బిగ్ బాస్' హౌస్‌కి భరణి గారు ఒక పెద్ద అనే పాజిటివిటీ మీకు వెళ్ళక ముందే అదే వచ్చింది. ఇండైరెక్ట్‌గా మీరు సీనియర్ సిటిజన్ అని చెప్పి అన్నట్టుగా అయ్యో! చెప్తున్నారు. అదే అదే అర్థమైందండి గానీ దానికి అలానేం లేదు. అక్కడ పెద్ద, చిన్న అనేది అంటే దీని ముందు సీజన్ శివాజీ గారు ఎళ్లారు. అవును. అంటే ఆహ్, పెద్ద, చిన్న అని ఏం ఉండకపోవచ్చండి నాకు తెలిసి. వన్స్ గేమ్‌లోకెళ్ళిన తర్వాత సీనియారిటీ ఇంకేవేమి ఉండవు ఇంకా. హ్మ్. బట్ అక్కడ మనల్ని పెద్దరికం అదేం ఉండదు. మనల్ని హ్మ్. ఎవడైనా ఒరేయ్ అన్నా సరే నవ్వాలి. బర్నీ గారు అన్నా నవ్వాలి. అవును. ఏదన్నా సరే బట్ ఈ 2 నేను ఇదే ఇలాగే ట్రీట్ చేస్తారని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోలేదు నేను. హ్మ్. పెద్దగా ట్రీట్ చేస్తే గుడ్. హ్మ్. నేను ఆ గౌరవం కాపాడుకుంటాను. హ్మ్. పెద్దరికం తీసేసి ఒరేయ్ అని పిలిచారనుకోండి, హ్మ్. దాన్ని కూడా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటాను. అలవాటు చేసుకోవాలి తప్పదు. లేదు ఓకే. నన్ను ఎందుకురా ఒరేయ్ అన్నావు అని చెప్పండి నెక్స్ట్ డే పక్కన అవుతారు. సో, ఇంట్లో వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది భరణి అందరితో గారు? బాగుంటారండి. అంటే మెయిన్ అంటే యంగ్ ఏజ్‌లోనే ఫాదర్ చనిపోవడంతోటి కొంచెం అమ్మతోటి బాండింగ్ ఎక్కువ ఉంటది బాగా. అంటే హ్మ్. అమ్మ నాతోనే ఉంది. అప్పటికి అన్నయ్య జాబ్‌కెళ్ళిపోయాడు. చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. సో, అమ్మ నేను ఎక్కువ అంటే ఆల్‌మోస్ట్ ఆహ్, అమ్మతోనే ఉండడం వల్ల ఏముందంటే, అమ్మ నాకు బాగా అన్ని రకాలుగా అంటే మోరల్ అన్ని సపోర్ట్. అన్ని ప్రతి దాంట్లో ఉంది నిలబడింది నా కోసం. హ్మ్. అమ్మతోటి. అమ్మతోటి బాండింగ్ బావుంటది. ప్లస్ ఒక మాటలో చెప్పాలంటే ఏమో అక్కడ నాకు చాలా కంఫర్ట్ ఉంటది ఆవిడ దగ్గర. అంటే ఓకే. నేను హ్మ్. ఎన్ని చేసినా మీరన్న బర్నీ అక్కడ వేరే బర్నీ ఉంటాడు. ఆవిడ దగ్గర మాత్రం. ఓకే. అంటే చిన్న పిల్లోడయిపోతాడు. 100% అదే 'బాహుబలి'ది ఒక డైలాగ్ ఉంటది కదా! ఎంత మహాముని అయినా అమ్మవాడే పసివాడు అని. 101%. 101%. కిడ్లా ఉంటారు. నేను ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై మామ్. అంటే ఓకే. అపార్ట్ ఫ్రమ్ మై వర్క్ హ్మ్. షూట్స్ అవి లేకపోతే నేను ఇద్దరితో నేను టైమ్ స్పెండ్ చేయడానికి నేను హ్మ్. నేను ఐ విల్ మేక్ మై టైమ్. నేను టైం తీసుకుంటాను. 1 మా అమ్మ, 2 నాగబాబు గారు. ఓకే. వీళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం నాకు. ఓకే. బావుంటది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. ఫేమ్ అనేది ఎవరికీ ఈజీగా రాదు. ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఆ జనరేషన్‌లో వచ్చి ఇంత స్ట్రాంగ్‌గా నిలబడి ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నారు అంటే ఇది నార్మల్ విషయం కాదు. ఈ స్ట్రగుల్‌లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసుంటారు. ఆహ్, ఎన్నో కష్టాలు పడుంటారు. అసలు ఇప్పటి వరకు భరణి గారి గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పండి. ఒక 3, 4 ఇయర్స్ వరకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే బర్నీ అనేవాడు బర్నీకే నచ్చడండి. ఓకే. బర్నీ ఈజ్ నాట్ ఏ ఆహ్, ఏదో వచ్చేసే క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సీరియల్స్‌లో స్రవంతి తర్వాత బ్రేక్ వచ్చింది వెళ్ళిపోయాను గానీ, ఆహ్, ఒక మనిషికి రెస్పెక్ట్ ఎలాగ ఇవ్వాలో తెలిసేది కాదు. హ్మ్. ఒక మనిషిని చూసిన వెంటనే నవ్వుతూ పలకరించే విధానం తెలిసేది కాదు. హ్మ్. నా 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 ధోరణిలో నేనే ఉండేవాడిని. హ్మ్. అంటే కొంతమంది చాలా తక్కువ మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు కానీ అందరూ యాక్సెప్ట్ చేయరు కదా! హ్మ్. కొంతమంది వీడు ఇంతేరా గానీ వీడు వీడు ఇలా ఉంటాడు గానీ వీడు మంచోడేరా అని చెప్పి ఎవరికి తెలుస్తది? నాతో క్లోజ్‌గా మూవ్ అయ్యే వాళ్ళకి తెలుస్తది. నా అవును. ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ గానీ, నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ గానీ వీళ్ళే నన్ను భరిస్తారు. హ్మ్. మనం ఎలా చేస్తున్నాం బయటోళ్ళందరూ భరించాలని లేదు కదండీ! అవును. అలాగే చాలా మంది దూరం పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అయ్యి గొడవలయినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఆ గొడవలయిన దీంట్లో 100% నాదే తప్పై ఉంటది. హ్మ్. ఎందుకంటే నే నే నా విధానం అలా ఉండేది. నేను అందరితో కరెక్ట్‌గా ఉండేవాడిని కాదు. ఓకే. సో, అది తప్పని తెలుసుకోవడానికి చాలా కొంచెం టైం ఎక్కువ పట్టింది. హ్మ్. దానివల్ల బ్యాడే జరిగింది నాకు లైఫ్‌లో. కొంతమంది
బాగా ఇష్టపడే కొంతమంది దూరం అయ్యారు నాకు. మేబీ దాంట్లో డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్స్ ఉన్నారు. ఓకే. 100% నాదే తప్పు. అప్పుడు వరకు ఒక ఆర్గ్యుమెంట్ గాని, గొడవ గాని జరిగిందంటే 99.5% నాదే తప్పవుతది. తప్పయ్యేటట్టు ఉండేవాడిని నేను. అంటే ఓకే. అది నాకు తప్పని కూడా తెలియదు నాకు. నా ఆలోచన విధానం అలా ఉండేది. అంటే మూర్ఖంగా ఉండేవాడిని. ఓకే. సో, అది లేటర్ ఆన్ అది నేనే నాది తప్పు అని ఎప్పుడైతే తెలిసి నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కొంతమందిని తెలిసిందో నాకు, దెన్ ఐ స్టార్టెడ్ దానికి ఆ టైంలో మళ్ళీ నాగబాబు గారు పరిచయం అవ్వడం ఇవన్నీ. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఇంక ఇది చెప్తుంటే నాకే మళ్ళీ ఏదోలాగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది అది. మనల్ని మనం ఎప్పుడైతే లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసామో, మనల్ని ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకోవడం స్టార్ట్ చేసామో, మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవడం స్టార్ట్ చేసామో, డెఫినెట్గా మన ఆలోచన విధానం మారుతుంది. ఎప్పుడైతే హెల్త్ మీద ఫోకస్ వెళ్ళి మనం ఒక దీంట్లోకి వెళ్ళామో, మన ఆలోచన విధానం కూడా హెల్తీగా ఉంటుంది. హెల్తీ బాడీ విల్ హ్యావ్ హెల్తీ మైండ్. ఒక హెల్తీ బాడీకి ఎప్పుడు హెల్తీ మైండే ఉంటుంది. సో మన ఆలోచన విధానాలు మారుతాయి. మన అప్రోచ్ అయ్యే విధానం మారుతుంది. మనం మాట్లాడే విధానం మారుతుంది. మనకు పేషెన్స్ పెరుగుతుంది. మనం ఎక్కువ మాట్లాడడం కన్నా వినడం అలవాటు చేసుకుంటాం. పక్క వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం. ఫ్యామిలీ వాల్యూస్ తెలుస్తాయి, హ్యూమన్ వాల్యూస్ తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది నాకు. కొంచెం లేట్గా తెలుసుకున్నాను ఇవన్నీ. ఇండస్ట్రీ పరంగా కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఇంట్లో వాళ్ళకి అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకునేవాడిని. నేను చేసింది కరెక్ట్ అన్నట్టు ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, నేను ఎందుకు వినాలనే లెక్కలేని ధోరణిలో ఉండేది. అది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు చెప్పింది నిజం అని చెప్పి మనకు తెలిసి గట్టి గేరజాలు తగిలితే అప్పుడు తెలుస్తుంది. అలాంటి జల్లలో 2-3 తగిలే, గట్టి తగిలే. అంటే డెఫినెట్గా దెబ్బ తగిలిందే తర్వాతే కదా ఆ సౌండ్ వస్తుంది. అట్లా అమ్మ అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అమ్మ చెప్పింది నిజమే అని చెప్పి తెలుస్తుంది మనకి. అది జరిగింది. ఇప్పుడు తెలుసుకున్నాను, బుద్ధిగా ఉన్నాను, లెంపలు వేసుకున్నాను. చక్కగా అందరి చేత భరణి మంచోడని అనిపించుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, నైస్, సూపర్.